హలో వ్యూవర్స్, మనం గత కొన్ని వీడియోస్లో ఇది డైమెన్షన్ ఫార్ములాస్ ఎలా కట్టాలో నేర్చుకున్నాము. దాదాపు నేను ఫస్ట్ ఇయర్ అన్ని ఫార్ములాస్ మెయిన్ ఫార్ములాస్ అన్ని కవర్ చేశాను. ఆ తర్వాత మనం సెకండ్ ఇయర్లో ఫార్ములాస్ కూడా చూసాము. మ్యాగ్నెటిజం ఒకటే మిగిలింది. మ్యాగ్నెటిజం కూడా ఒక 5-10 ఫార్ములాస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు రైట్ నా మీరు జస్ట్ ఫిజిక్స్ ఫార్ములా తెలుసుకుని దాని డైమెన్షన్ ఫార్ములా ఎలా రాసుకోవాలి ఈ చాప్టర్ వరకు అంతే నేర్చుకుంటే సరిపోతుంది. సో మనం మ్యాగ్నెటిజంలో ఒక ఇంపార్టెంట్ ఫార్ములాస్ చూద్దాం. ఫస్ట్ మీకు పోల్ స్ట్రెంత్ అన్నమాట. ఈ పోల్ స్ట్రెంత్ అంటే ఏం లేదు, కరెంట్ని లెంత్తో మల్టిప్లై చేస్తే వచ్చేదాన్ని పోల్ స్ట్రెంత్ అంటారు. దీన్ని స్మాల్ ఎంతో చూపిస్తాం అనమాట. సో దీని డైమెన్షన్ ఫార్ములా కరెంట్ అంటే ఏ, లెంత్ అంటే ఎల్. తర్వాత నెక్స్ట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ వస్తుంది. మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటే ఇది దీనికి యాక్చువల్లీ రెండు రకాల ఫార్ములాలు ఉంటాయి. ఒకటి కరెంట్ ఇంటూ ఏరియా యాక్చువల్లీ. ఓకే, సో కరెంట్ ఇంటూ ఏరియా అనొచ్చు, లేదా ఈ పోల్ స్ట్రెంత్ అర్థం కదండి, దీన్ని ఎం అంటాం అనమాట. ఎం ఇంటూ ఎల్ కూడా వేసుకోవచ్చు మనం. ఎం ఇంటూ ఎల్ కూడా వేసుకోవచ్చు. సో కరెంట్ ఇంటూ ఏరియా వేస్తే కరెంట్ అంటే ఏ, ఏరియా అంటే ఎల్ స్క్వేర్. తర్వాత మ్యాగ్నెటిక్ ఇంటెన్సిటీ ఆర్ మ్యాగ్నెటైజింగ్ ఫీల్డ్, దీన్ని మామూలుగా హెచ్తో చూపిస్తాము. ఇది ఎట్లా అంటే ఇది మ్యాగ్నెటిక్ మూమెంట్ని సింబల్ వచ్చేసి ఎం అనమాట. మ్యాగ్నెటిక్ మూమెంట్ని వాల్యూమ్తో డివైడ్ చేస్తే వచ్చే ఫిజికల్ పారామీటర్ని మ్యాగ్నెటిక్ ఇంటెన్సిటీ అంటారు, హెచ్. ఓకే, సో ఇది ఎంత అవుతుందంటే ఏఎల్ స్క్వేర్ డివైడెడ్ బై ఎల్ క్యూబ్ అవుతుంది. ఎందుకంటే వాల్యూమ్ అంటే ఏరియా ఇంటూ లెంత్ వాల్యూమ్ ఇస్తారు కదా. సో ఇది మీరు సింప్లిఫై చేస్తే ఏ బై ఎల్ వస్తుంది. తర్వాత ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ మామూలుగా మనం ఐతో చూపిస్తామండి. ఇది కూడా ఇట్ ఈస్ సిమిలర్ టు హెచ్ ఓన్లీ. ఓకే, ఇది కూడా మనకి సిమిలర్ టు హెచ్ ఐ ఆల్మోస్ట్ సిమిలర్ అండి. ఓకే, ఇక్కడ యాక్చువల్లీ మీకు ఇంకోటి వస్తుంది, మ్యాగ్నెటిక్ ససెప్టిబిలిటీ, లాస్ట్లో పెట్టాను నేను. దీన్ని జై అన్న సింబల్తో చూపిస్తాం. జై ఏదో టంగ్ ట్విస్టర్లో ఉంటుంది. జై అంటే ఐ డివైడెడ్ బై హెచ్. సో దీనికి ఐహెచ్ రెండు ఒకే డైమెన్షన్ ఉంటాయి కాబట్టి దీనికి డైమెన్షన్ లెస్ అనమాట. ఇట్ హాస్ గాట్ నో డైమెన్షన్. ఇది అయిపోయింది. తర్వాత ముఖ్యమైనది మ్యాగ్నెటిక్ పర్మియబిలిటీ. యాక్చువల్లీ మీకు మ్యాగ్నెటిజంలో ఫార్ములా ఉంటుంది అనమాట. మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు μ0/4π ఇంటూ M1 M2. అది పోల్ స్ట్రెంత్ అనమాట. ఎం అంటే ఇక్కడ పోల్ స్ట్రెంత్ బై ఆర్ స్క్వేర్. ఈ μ0 ఉంది కదా, ఈ μ0ని మ్యాగ్నెటిక్ పర్మియబిలిటీ అంటారు. మ్యాగ్నెటిక్ పర్మియబిలిటీ ఏంటి ఎక్సెట్రా ఆ చాప్టర్లో నేర్చుకుంటారు. కానీ ప్రస్తుతానికి ఏంటంటే μ0కి మనం ఫార్ములా ఎలా కట్టాలి. 4πకి అయితే మనకి ఎలాగ డైమెన్షన్ ఉండదు. సో ఇక్కడ మనం ఇక్కడ రాసుకోవచ్చు, μ0 ఇస్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ స్క్వేర్ బై పోల్ స్ట్రెంత్ స్క్వేర్. ఇది మాస్ స్క్వేర్ కాదు, పోల్ స్ట్రెంత్ స్క్వేర్. ఫోర్స్ మనకు ఆల్రెడీ తెలిసిందే, ml⁻². డిస్టెన్స్ స్క్వేర్ వచ్చేసి ఎల్ స్క్వేర్ వస్తుంది. పోల్ స్ట్రెంత్ స్క్వేర్ ఇప్పుడే చేసాము. పోల్ స్ట్రెంత్ అంటే కరెంట్ ఇంటూ లెంత్. సో ఏఎల్ హోల్ స్క్వేర్ అనమాట. ఇక్కడ ఎల్ స్క్వేర్ పోయింది. సో మీకు ఫైనల్గా ఎంత వస్తుందంటే ml⁻². లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మ్యాగ్నెటిక్ ఇండక్షన్. దీన్ని మనం బీతో చూపిస్తాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా అంటారు దీన్ని. ఇది రాస్తున్నాను ఇప్పుడు. వాటిలో ఇది చాలా ముఖ్యమైనది, ఇది చెప్పాలంటే దీన్ని మనం బీతో చూపిస్తాం. సో దీనికి ఏంటంటేను ఒక సర్క్యులర్ కాయిల్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కట్టడానికి ఒక ఫార్ములా ఉంటుంది. బి ఈజ్ ఈక్వల్ టు μ0I/2R. ఇది ఫార్ములా అనమాట. ఇది మీకు మ్యాగ్నెటిజంలో నేర్పిస్తాం మనం. సో μ0 ఇప్పుడే కట్టాం. 2కి ఎలాగా డైమెన్షన్ ఉండదు. ఐ అంటే కరెంటు, ఆర్ అంటే లెంత్. సో ఇప్పుడు మనం కట్టిన μ0 వచ్చేసి ml⁻². ml⁻²A⁻² డివైడెడ్ బై ఆర్ అంటే లెంత్ కొట్టేస్తే మీకు m⁻²A⁻² వస్తుంది. సో దీంతో నేను మొత్తం సెట్ అంతా కంప్లీట్ చేశాను. దాదాపు 80 వరకు, 75-80 వరకు కవర్ చేశాను. ముఖ్యమైనవి కవర్ చేశాను నేను. ఇవన్నీ ఒక ఆర్డర్లో పెట్టేశాను, సో దట్ మీకు ఎండ్ కార్డ్స్ వస్తూ ఉంటాయి. మీరు వన్ ఆఫ్ ది అదర్ చూసుకుంటే మొత్తం టాపిక్ అంతా మీకు క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ మనం దీంట్లో యూనిట్ కన్వర్షన్ చెప్తాను. చాలామంది స్టూడెంట్స్ యూనిట్ కన్వర్షన్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దాంట్లో ఒక 3-4 ఎగ్జాంపుల్స్ చేద్దాం. సో అది కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్. అవన్నీ కార్డ్స్ యాడ్ చేస్తాను ఆర్డర్లోని. మీరు వన్ ఆఫ్టర్ ద అదర్ చూసుకుంటే మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. డౌట్స్ ఎక్సెట్రా ఏమైనా ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో రాయొచ్చు. నాకు టైం ఉన్నప్పుడు ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం.